హాయ్ హలో వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, ఈ మధ్య కాలంలో వచ్చిన యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అయితే చాలా వచ్చినాయి. మరి యూత్ మూవీ కావచ్చు, రాకాస కావచ్చు, నిన్న వచ్చిన బైకర్ కావచ్చు. నిజంగా కొన్ని సినిమాలు చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి, యూనిక్గా ఉంటాయి. సో అందులో ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ సినిమాలో బైకర్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మరి శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. నిజంగా గతంలో వచ్చిన నారి నారి నడుమ మురారి సినిమా మాత్రం దానికి దీనికి చాలా వెర్సటైల్గా ఉంది. ఇప్పుడు వచ్చిన బైకర్ సినిమా అయితే నిజంగా ఇండియాలోనే ది మోటార్ క్యాప్ సినిమా అని చెప్పొచ్చు. నిన్న చూసాము, రిలీజ్ అయిన ఫస్ట్ రోజే ఫ్యాన్స్ నుంచి చాలా ఒక రేంజ్లో హైప్లో మాత్రం ఒక పాజిటివ్ టాక్ని ఈ బైకర్ సినిమా సొంతం చేసుకుంది. శర్వానంద్ లైఫ్లోనే, హీరో లైఫ్లోనే ఇది ఒక బిగ్గెస్ట్, ఒక మంచి మెమరబుల్ లైఫ్ అని చెప్పొచ్చు అని నిన్న సక్సెస్ మీట్లో చూసాము. ముందులో మరో యాంగ్రీ యంగ్ మ్యాన్ హీరో రాజశేఖర్ గారు కూడా ఇందులో ఫాదర్ రోల్ చేయడం, ఒక ఛాంపియన్షిప్ ఈ యొక్క కథ చుట్టూ జరగడం. సో తండ్రి కొడుకుల మధ్య జరిగే ఈ యొక్క మంచి అట్మాస్ఫియర్ ఏదైతే గెలిపించాలి అన్న, ఒక కొడుకుని గెలిపించాలి అనే ఉద్దేశంతో ఈ కథ మొత్తం సాగుతుంటుంది. సో ఇందులో హీరోయిన్గా మరి మాలవిక కూడా చాలా అద్భుతంగా చేసింది. ఇందులో చేసిన కొంతమంది క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ఈ సినిమా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో మాత్రం వచ్చిన సినిమాల్లో యూత్ మూవీ కానీ, రాకాస కానీ, ఇంకా వేరే చిన్న సినిమాలు వచ్చినాయి. వాటన్నిటితో పోలిస్తే మాత్రం ఇప్పుడు వచ్చిన సినిమాలో ది బెస్ట్ బైకర్ మూవీ శర్వానంద్ సినిమా అని చెప్పొచ్చు. బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక యూవీ క్రియేషన్కి తను 4 సినిమాలు చేశాడు. నిజంగా రన్ రాజా రన్, మరి గతంలో కొన్ని చాలా చేశాడు. సో ఇది ఒక 4వ సినిమా అని చెప్పేసి యూవీ క్రియేషన్లో నిన్న సక్సెస్ మీట్లో కలిసి, సో యూవీ క్రియేషన్కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు. సో రాబోయే కొన్ని సినిమాలు ఖచ్చితంగా టోటల్గా డిఫరెంట్గా